అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంగన్వాడీలకు గుడ్లు మేమే సప్లై చేస్తాం, టెండర్ల ప్రక్రియను పొడిగించండి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంట్రలైజ్డ్ టెండర్లతో బీఆర్ఎస్ నేతలకే లాభం, అందుకే వాటిని రద్దు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి. మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే జైవీర్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి. న్యాయ సలహా మేరకే తుది నిర్ణయం అంటూ మంత్రి సీతక్క గారు ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇక ప్రస్తుత టెండర్ల గడువును పొడిగించాలని పౌల్ట్రీ ఫార్మ్స్ అసోసియేషన్ ప్రతినిధులైతే ప్రభుత్వాన్ని కోరారు. అందులో భాగంగా గురువారం సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి అయితే కలిశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరికి లాభం చేకూర్చడం కోసం సెంట్రలైజ్డ్ టెండర్లను పిలిచారని, దీంతో తమకు సరఫరా చేసే అవకాశం రాలేదని మంత్రి ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగాలంటే ప్రస్తుతం ఉన్న టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత జిల్లాల వారీగా టెండర్లను పిలవాలని కోరారు. ఇదిలా ఉండగా పౌల్ట్రీ రైతుల పేరుతో కొందరు పౌల్ట్రీ మాఫియా రంగంలోకి దిగి టెండర్లు దక్కించుకోవాలనే ప్లాన్లో ఉన్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక న్యాయ సలహా తర్వాతే టెండర్లు రద్దు చేస్తామంటూ ఇక్కడ మంత్రి సీతక్క అయితే ప్రకటించారు. గురువారం సాయంత్రం నాటికి ప్రస్తుతం పిలిచిన టెండర్ల గడువు ముగియడంతో దాన్ని మరో 10 రోజులను పొడిగించారు. పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులకు టెండర్లు దక్కాలంటే ఇప్పుడు ఉన్న రూల్స్ అన్నింటినీ మార్చాల్సి ఉంటుంది, టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత టెండర్లను రద్దు చేస్తే ఎదురయ్యే సమస్యలపై మరి కోర్టు ఏమంటుంది, ఆ మేరకు న్యాయ సలహా మేరకు ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని చెప్పి మంత్రి సీతక్క అయితే అధికారులు అయితే ఆదేశించారు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు సరఫరా చేస్తే చాలు, ఎవరి కాంట్రాక్ట్ దక్కినా ఎవరికి అవసరం లేదు. ఇక అమ్మ మాట అంగన్వాడీ బాట నినాదంతో ముందుకు, చిన్నారుల చిరునవ్వుకు చిరునామాగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలి అంటూ అంగన్వాడీల సమీక్షలో మంత్రి సీతక్క అయితే ఈ విధంగా మాట్లాడారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అధికారులు అయితే ఆదేశించారు. గురువారం సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. అందులో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ క్రాంతి వెస్లీ తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. 3 to 6 years పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరాల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కూడా సూచించారు. ఇక బడిఈడు పిల్లలు బడిలో, చిన్న వయసు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని, వాటిలోని సౌకర్యాల గురించి చెబుతూ వారికి నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక DWOలదేనని నొక్కి చెప్పారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇక వసతులు లేని చోట్ల కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోకి మార్చాలని, దీనిపై DEO, MUలతో BWOలు మాట్లాడి షిఫ్టింగ్ పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 12 లక్షల చొప్పున 85 కేంద్రాలకు మంజూరు చేశామని తెలిపారు. PM జన్మన్ స్కీమ్ ద్వారా PVTG ఆవాసాల్లో 8 అంగన్వాడీ కేంద్రాలు మంజూరయ్యాయని, వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా 457 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేందుకు కూడా నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఇక 289 కేంద్రాల్లో ఆధునీకరణ పూర్తయ్యాయని, మరో 211 కేంద్రాల్లో పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. సరే, అమ్మ మాట అంగన్వాడీ బడిబాట నినాదంతో ముందుకు వెళ్ళి అంగన్వాడీ కేంద్రాల్లో సంఖ్యను పెంచుకోవాలని సీతక్క గారు అయితే సూచిస్తున్నారు. ఎక్కడైతే సౌకర్యాలు లేవో ఆ అంగన్వాడీ కేంద్రాలను ఆ గ్రామంలోని, ఆ మున్సిపాలిటీ, ఆ వార్డులోని సమీప ప్రైమరీ స్కూల్ కూడా మార్చాలని, షిఫ్టింగ్ చేయాలని కూడా సీతక్క అయితే ఆదేశించారు. దీనికి బదులు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక సొంత ఓన్ బిల్డింగు నిర్మించి ఆధునిక సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు శాలరీస్ కనీస వేతనం 26,000 పెంచి వారికి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించి, వేసవి సెలవులు, హాఫ్ డే స్కూల్స్, ఈ విధంగా అన్ని సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకుంటే వారు చక్కగా పనిచేసి అంగన్వాడీలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.